సరదాల సమూహారం సాంప్రదాయాల కదంబాన్ని పండుగగా భావిస్తే ఈ పండుగల్లో పెద్ద పండుగగా మకర సంక్రాంతి పేరు ప్రతిష్టలు సంతరించుకుంది. సంక్రమణం అంటే మార్పు, కదలిక అని పెద్దలు చెబుతారు కదా. ఆరోగ్యకర, ఆహ్లాదకర నూతన మార్పుతో బద్ధకాన్ని, బడాయితనాన్ని పక్కకు పెట్టి చైతన్యవంతమై కదలికతో ముందుకు సాగే మహత్తర పర్వదినం మకర సంక్రమణం. 3 రోజుల మహత్తర పండుగ మకర సంక్రాంతిలో దర్శనమిచ్చే వేడుకలు అన్నీ ఇన్ని కావు. ఇటు భోగి, అటు కనుమ నడుమ సర్వోన్నత, సర్వోత్తమ దైవమైన స్థితికారకుని మాదిరి విశిష్ట ఘనత సంతరించుకున్న మహోన్నత మహత్తర పండుగ సంక్రాంతి పండుగ. ఏ పండుగలో లేని విశిష్టతలన్నీ సంక్రాంతి పండుగలో దర్శనమిస్తాయి. అందుకే దీనిని పెద్ద పండుగగా అభివర్ణిస్తారు. రైతన్నలు కష్టపడి పండించిన పంట ఇంటికి చేరే సమయంలో ధాన్యలక్ష్మికి పలు రీతుల్లో స్వాగతం చెబుతారు. సముద్ర రాజ తనయి శ్రీ మహాలక్ష్మిని పౌష్యలక్ష్మిగా ఆరాధించి ఆహ్వానిస్తారు. ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులను వేసి పూలతో అలంకరించిన గొబ్బెమ్మలు ఇళ్ల ముందు పేర్చి ఆట పాటలతో లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తారు. ఈ వేడుక సంక్రాంతి పర్వదినాల్లో దర్శనమిస్తుంది. నూతన వస్త్రాలు ధరించి ఈ వేడుకలు చేసుకుంటారు. పండుగ అంటే విందులు, వినోదాలు, సరదాలు. ఇక పెద్ద పండుగ సంక్రాంతి అంటే చెప్పేదేముంది? పాలు పొంగించి పరమాన్నం తయారు చేసి దైవాలకు నివేదిస్తారు. పాలు పొంగినట్టు సిరులు పొంగినందుకు సంబరపడుతూ పాయసం చేసి నివేదిస్తారు. కట్టు పొంగలి, చక్ర పొంగలి, పులిహోర, దద్దోజనం, గారెలు ఇలా ఎన్నో వంటకాలను భగవత్ నివేదన చేసి మృష్టన్న భోజనంగా ఆ పదార్థాలను ఆరగిస్తారు. 10 మందికి పంచి పెడతారు. ఇక సంక్రాంతికి నెల్లాళ్ళ ముందు నుంచి అందరి ఇళ్లలో తినుబండరాల తయారీ మొదలవుతుంది. మిఠాయిలు, అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చకినాలు, పాలకాయలు ఇలా ఎన్నో స్వీట్లు, హాట్లు తయారు చేసి పండుగ దినాల్లో సరదా కబుర్లతో ఆరగిస్తారు. కొత్త అల్లుళ్ళు, కొంటె మరదళ్ల సరదా ఘట్టాలన్నీ జరిగేవి సంక్రాంతి వేడుకల్లోనే. సంక్రాంతి నాడు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమానికి పితృతర్పణాలు ఇవ్వాలని పురాణాలు చెబుతున్నాయి. అయితే మిగిలిన సంక్రమణాల్లో ఏ కారణాల వల్లైనా తర్పణం ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమానికి ఇచ్చే తర్పణంలో ఆ పుణ్యఫలం దక్కుతుంది. అందుకే మకర సంక్రమణం నాడు తప్పక పితృతర్పణాలు ఇవ్వాలని పౌరోహిత పెద్దలు చెబుతున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైనదే అని పెద్దలు తెలియజేస్తున్నారు. సంక్రాంతికి కోడి పందాలకు ఎంతో సామీప్యం ఉంది. దీన్ని పందెం రాయిళ్లు సాంప్రదాయ వేడుకగా నిర్వహిస్తారు. కోడి పందాలపై నిషేధం ఉన్నా ఏనాడు ఇవి నిలిచిపోయిన సందర్భాలు కనిపించవు. పందెం కోళ్లకు ఏడాది పొడవునా ఎంతో బలవర్ధకత మేత ఇచ్చి, సౌకర్యాలు కల్పించి, ప్రత్యేక శిక్షణ ఇచ్చి పందాలకు సిద్ధం చేస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ పందాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ పందాల్లో కూటికి లేనివారు కోటీశ్వరులు, కోటీశ్వరులు బీదవారుగా మారే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎకరాలకు ఎకరాలు పందెల్లో పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. కాలానుగుణాన మార్పుల్లో సంప్రదాయాలపై ఆసక్తి తగ్గినా పూర్తిగా కనుమరుగు మాత్రం కాలేదు. గ్లోబలైజేషన్, సాఫ్ట్వేర్ రంగం పుణ్యమాని దేశంలోని ఎందరో విద్యార్థికులు విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రతి పండుగను ఆయా దేశాల్లోని భారతీయులు ఘనంగా చేసుకోవడం శుభ పరిణామం. ఇక సంక్రాంతి సంబరాలు విదేశాల్లో అంబరాన్నంటేలా చేసుకోవడం కనిపిస్తోంది.
భగీరథుడు గంగామాతను భువి నుండి దివికి తీసుకొచ్చింది సంక్రాంతి రోజునే అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. గజముఖుడు గణేశుడిని గజాసురుడిని శిరస్సు అమర్చిన గాథ మనకు వినాయక చవితి మహత్యంలో తెలుస్తోంది. అయితే మహాశివ భక్తుడైన గజాసురుడు శివదేవుని మెప్పించి ఎన్నో వరాలు పొందాడు. చివరకు పరమేశ్వరునే తన ఉదరంలో ఉండే వరం కోరుకున్నాడు. భోళా శంకరుడు ఉబ్బు శంకరుడు ఆ వరాన్ని ఇచ్చేశాడు. వరగర్వంతో హద్దులు మీరి ప్రవర్తించి సాధుజనులు దేవతా గజాలపై అసూర ప్రవృత్తి ప్రదర్శించాడు. దీంతో ఆ రాక్షస బాధలు తాళలేక లోకాలన్నీ కాకావికలం అయ్యాయి. అప్పుడు బ్రహ్మ విష్ణువు గంగిరెద్దు మేళ వేడుకలతో గజాసుర వధ చేస్తారు. ఈ ఘటన చోటు చేసుకున్నది సంక్రాంతి నాడే కావడంతో ఈ పండుగతో మనకు గంగిరెద్దు విన్యాసాలు దర్శనమిస్తాయని పెద్దలు చెబుతున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగటిపూట కావడంతో గగనంలో దేవతా విహారం జరుగుతుందని దేవతా గణానికి స్వాగతం చెప్పేవే గాలిపటాలు అనే కథనం ఉంది. సర్వవేళలా హరినామస్మరణ చేస్తూ సమస్త లోకాలకు వెళ్లే నారద మహర్షికి కాస్తంత విశ్రాంతి కలిగించడానికి శ్రీ మహావిష్ణువు సంకల్పించి 60 మంది భామినిలతో నారదుడు సంసార కూపంలోకి దిగినట్టు కథనముంది. ఈ 60 మంది భామినిలే ప్రభవ విభవ ఆదిగా గల 60 తెలుగు సంవత్సరాలుగా చెబుతారు. అయితే తనంత భక్తుడు ఎవరూ లేరని నారదుడు కించిత్ అహం ప్రదర్శించడంతో శ్రీ మహావిష్ణువు ఈ నారదమాయ ఘట్టాన్ని సృష్టించినట్లు తెలియజేస్తారు. నారదుడు సంసార జంటాటంలో ఉన్న సమయంలో నారద పాత్రలో శ్రీమన్నారాయణుడే భువి నుండి దివికి వచ్చి హరిదాసు పాత్రలో హరిలోరంగ హరి వచ్చినట్టు ఇది జరిగింది ధనుర్మాసంలో అనే కథనం ఉంది. అందుకే హరిదాసు అంటే సాక్షాత్ శ్రీహరే అని చెబుతారు. హరిదాసులు కోడి పందాలు, ఎడ్ల పందాలు, పొట్టెళ్ల పోటీలు, పగటి వేషగాళ్లు, గంగిరెద్దు మేళాలు, ముగ్గుల పోటీలు, దైవ పూజలు, గతించిన పెద్దల స్మరణలు, మూగజీవాల ఆరాధనలు, అలంకరణలు, పిండి వంటలు, మృష్టన్న భోజనాలు, ఒక్కటేమిటి ఎన్నెన్నో సరదాలు, సంబరాలు, ఆటపాటలు, వేడుకలు, అంతా సంక్రాంతిమయం.